మనిషిని మనిషి చంపుకోవడం అనేది అసలు చాలా తప్పది. వాళ్ళ కుటుంబీకుల్లో వాళ్ళకి వాళ్ళే చంపుకోవడం అంటే అది తప్పది. కయ్యను హేబేలుని చంపినందుకు కయ్యని వంట వారమై ఉండరాదు. సరే, అది దేవుడు మనసులో ఉండిపోయింది దానికి. కయ్యను హేబేలుని చంపినటువంటి ఆ విధానం దేవుడు చూసి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, మనము కయ్యని వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి సహోదరుని చంపాను. దేవుడు మర్చిపోలే. చూడండి, క్రొత్త నిబంధనలో ఎన్నో పత్రికలు రాసి 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 దేవుడు ఈ కయ్యన్ని మర్చిపోలేకపోయాడు. ఆ కయ్యను చేసిన దాన్ని ఆయన గుర్తుపెట్టేసుకున్నాడు. వాడు ఏంటి ఇలా చంపించాడు, ఎవరు చంపించాడు, ఎలా చంపించాడు? నాకు బలి ఇచ్చేస్తే చంపాడు. మీరు నాకు బలి ఇచ్చినందుకు చంపాలా? ఏంటండి, నాకు చేసినందుకే చంపేయాలా? వాడు నాకు ఇచ్చినందుకు, నా కోసం బ్రతుకుతున్నందుకు, నాకు అర్పణ ఇచ్చినందుకు వాడిని నువ్వు చంపడం చాలా తప్పది. ఎందుకని మర్చిపోలేకపోతున్నాను. మంచోడిని చంపావు, అలాగని చెడ్డోడిని చంపకూడదు. అసలు మనిషినే చంపుకోకూడదు. మానవులందరూ ఒక కుటుంబీకులే. మీలో ఎందుకు ఇలాంటి మనసు వచ్చింది?